తిరుగుబాటుదారులతో రాజకీయ పార్టీలకు ఎప్పుడూ చికాకే. టికెట్ దక్కలేదని ఒకరు తిరుగుబాటు చేస్తే టికెట్ దక్కించుకున్న అభ్యర్థితో పొసగాకే మరొకరు నామినేషన్ వేస్తారు. ఇలాంటి వారితో ప్రధాన పార్టీలకు తలనొప్పులు తప్పవు. ఒక్కసారి గెలుపోటములు కూడా రెబల్స్ చేతిలోనే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులు లేని చోట్ల ఫ్రీ సింబల్ గా చేయటంతో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. జనసేనాని కోరుకున్నదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అదేంటంటే గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా చేయాలనే రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్ గా నిర్ణయిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక రకంగా జనసేన గుడ్ న్యూస్. కానీ అదే కొన్ని నియోజకవర్గాల్లో బ్యాడ్ న్యూస్ గా కూడా మారుతోంది. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసీ నిర్ణయం మేరకు జనసేన అభ్యర్థులందరికీ కూడా గాజు గ్లాస్ కేటాయించారు. గతంలో జనసేనకి ఇలాంటి అవకాశం లభించలేదు. అంటే పేరుకు పార్టీ అభ్యర్థులే కానీ టెక్నికల్ గా వారు స్వతంత్రులుగానే పోటీ చేశారు. దీంతో పార్టీ సింబల్ వారికి అప్పుడు దక్కలేదు. కానీ ఈసారి అలా కాకుండా జనసేన అభ్యర్థులందరికీ కామన్ సింబల్ అయిన గాజు గ్లాస్ లభించింది. ఇది ఆ పార్టీ గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు ఇదే గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ కు ఒకంత బ్యాడ్ న్యూస్ గా కూడా మారుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జనసేన పోటీ చేస్తోన్న 21 అసెంబ్లీ సీట్లు 2 లోక్సభ సీట్లు మినహా మిగతా నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు అనేది ఫ్రీ సింబల్ గా మారుతోంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులెవరూ లేరు కాబట్టి స్వతంత్ర అభ్యర్థుల కోరిక మేరకు లేదా కమిషన్ కేటాయించే గుర్తుల ఆర్డర్ ప్రకారం గాజు గ్లాసు గుర్తు ఎవరికైనా కేటాయించే అవకాశం ఏర్పడింది. అదే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనానికి తలనొప్పిగా మారుతోంది. ఎందుకంటే పలు చోట్ల జనసేన టికెట్ దక్కని వారు లేదా కూటమిలోని టీడీపీ బీజేపీ టికెట్లు దక్కని వారు రెబల్ గా బరిలో ఉన్నారు. వారు ఈసీ దృష్టిలో స్వతంత్ర అభ్యర్థులే కాబట్టి వారి కోరిక మేరకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి సీట్లలో హిందూపురం, పెనుగొండ, జగ్గంపేట, విజయనగరం వంటి నియోజకవర్గాలున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో రెబల్స్ ఇప్పుడు కూటమి నేతలకు ధమ్కీ ఇస్తున్నారు. చాలా చోట్ల వారి ప్రభావం ఎంతగా ఉంటుందో చెప్పలేకపోయినా కనీసం కొన్ని చోట్లైనా వారు కొంప ముంచుతారేమో అనే బెంగ కూటమి నేతలకు పట్టుకుంది. మరి ఈ ఇబ్బందిని కూటమి నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.